మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా మా చిన్నకోడూరు రైతుల్ని, పోయిన 6 ఏళ్లల్లా బోర్బండి కనబడ్డా అదే మన ఊర్లల్లా? బాయిలల్లో ఎక్కడన్నా క్రేన్ లో పుడిక తీసుడు ఉండేనా? మళ్ళా ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మళ్ళా బోర్బండ్లు మోపోయినాయి ఊళ్ళో పొన్న. మళ్ళా వచ్చినాయా లేవా బోర్లు? మళ్ళా 50,000 1,00,000 బోర్ పొక్కల ఓసుడు చురువు అయిపోయింది. మళ్ళా ఊర్లల్లా మా గుత్తకు పట్టుకుంటేందుకు ఒడ్డోళ్ళు బయలుదేరు, క్రేన్లు వచ్చినాయి, మళ్ళా బాయిలు గజం గజం కొడుతున్నారు. మళ్ళా అప్పుల పాలయ్యే కాలం వచ్చింది. కాళేశ్వరం వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక బోరు బండ్లు మాయం, మీకు క్రేన్లు మాయం. మంచిగా కాలడ్డం పెట్టే నీళ్లు వాడినాయి. ఓ 10-12 పంటలు బంగారమూల పండించుకున్నాం. భూమికి బరువయ్యేంత పంట వండింది. ఏమంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో ఇగో మళ్ళా కష్టం వస్తా ఉంది. మళ్ళా బోర్ బండ్లు తెచ్చుకోవడం, మళ్ళా నీళ్ల కోసం బావులు పూడికలు తీయడం, మళ్ళా గోసెలు మోపైనాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ ఏ రకంగా మనని ఇలా అన్యాయం చేస్తుందో. ఆనాడు కేసీఆర్ గారు రైతుల పాలిట ఆయన ఆపద్బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచిండు. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్, రైతు బీమా పెట్టింది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఎరువులు ఇచ్చింది కేసీఆర్, కాళేశ్వరం నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్ని పోయినాయి ఒక్కటొక్కటి. ఆనాడు కేసీఆర్ ఆపద్బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడిగా మారిపోయింది. అలా నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పట్లెక్క కరెంట్ వస్తున్నదా? మున్పట్లెక్క ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని ఇవాళ రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. మీరు వచ్చినాక పెద్దవాగు, ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకపోయింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పగూలి 8 మంది అనలే చచ్చిపోయిండ్రు. మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది. దేని దగ్గరికి ఎన్డీఎస్ఏ పోదు, ఏడ ఎంక్వైరీ చేయరు. కానీ కాళేశ్వరం కేసీఆర్ కు పేరు వస్తుందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, కేసుల మీద కేసులు, రైతులకు నీళ్లు వత్తకుండా ఇవాళ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి, నీకు రైతుల మీద వీసమెత్తు ప్రేమ ఉన్నా, వీసమెత్తు గౌరవం ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టు, మోటార్లొత్తు, నీళ్ళెత్తు. ఎందుకంటున్నామంటే రేపు ఎలినీనో వస్తుంది అంటున్నారు. 6 నెలల కిందనే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు ఈసారి కరువు పడుతుంది, వచ్చే ఏడాది కూడా కరువు పడుతుంది అంటున్నారు. మరి ఆ కరువు పడితే ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. నీళ్లుండి ఎత్తకపోతే ఇది చాలా దారుణమైనటువంటిది, వికృతమైనటువంటి పని. కండ్ల ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడిస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. రేపు చీకటిమయమైతుంది, కరెంట్ లేక, మంచినీళ్ళు లేక వలసలు పోతారు. మళ్ళా బొంబాయి, దుబాయ్ వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటది. ఇవాళ నీళ్ళు వచ్చినాక నేను మొన్నకి పెదకోడూరుకి వచ్చింటి. మొన్న పెదకోడూరుకి వస్తే ఆడ మహారాష్ట్రకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని నాట్లెత్తురు. ఎందుకంటే మనం బతకబోయినాం. ఇప్పుడేమో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్కి వెళ్ళి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్త పట్టుకొని మన దగ్గర వేసిపోతున్నారు. ఒకనాడు మనం బతకబోతే ఈ కాళేశ్వరం పుణ్యమా అని ఎక్కడెక్కడోళ్ళో ఈ సిద్దిపేటకు, ఈ ప్రాంతానికి బతకొచ్చేంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ కదా తీర్చిదిద్దింది. ఎందుకంటే మనకే పని దొరకకపోవు నీళ్లు లేక. ఇప్పుడేమో మనుషులు దొరకక బయటకెళ్ళి మనుషులు తెచ్చే పరిస్థితి ఈ రంగనాయక సాగర్ కదా తెచ్చింది. ఈ గోదావరి నీళ్లు కదా మన రూపురేఖలు మార్చింది. ఈ గోదావరి నీళ్లు వచ్చినాక కదా మన తలరాతలు మారింది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెలకు తెలియదా? నేను ఎప్పుడన్నా ఊర్లోకి వస్తే బిందెలు అడ్డం పెడుతురు. నాకు ఫస్ట్ మంచినీళ్ళు లేవని బిందెలు అడ్డం పెడితే ఇక నేను బతిలాడుకొని బోరు బండి తెచ్చి ఓ బోరు గుద్దుతే అది పడితే పడ్డట్టు,
400 ఫీట్ వేసినా దుబ్బ తప్ప నీళ్లు రాకపోవు. ఇప్పుడు బిందెలు అడ్డం పెట్టుడు ఉన్నదా? కాల